బ్యాక్ టు న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతుంది. మంత్రులు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలిశారు మంత్రి సీతక్క. ఇల్లు తిరుగుతూ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అటు సీతక్క ఏ విధంగా అయితే ప్రచారంలో పాల్గొన్నారో మనం ఇప్పుడే చూస్తున్నాం లైవ్ లో. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం కాంగ్రెస్ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రచారంలో భాగంగా ముమ్మరంగా ఏ విధంగా అయితే చర్యలు చేపడుతున్నారో చూస్తున్నాం. అందులో భాగంగా మంత్రి సీతక్క కూడా ఇప్పుడు అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడున్న ప్రజల్ని వాళ్ళ సమస్యలను అడుగుతూ కూడా ముందుకు వెళ్తున్న తీరును చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుతో పాటు ఇటు కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డోర్ టు డోర్ స్టెప్ ప్రచారం చేస్తున్నారు. కాసేపటి క్రితం మంత్రి సీతక్క ప్రచారం చూసాం. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ ప్రచారం కూడా చూడొచ్చు. ఒకవైపు హైదరాబాద్ మినిస్టర్ ఉన్నారు, మరొక వైపు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమైనప్పటి నుంచి కూడా మొత్తం మీరు జూబ్లీహిల్స్ లోనే ఉన్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? పబ్లిక్ ఏమంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వాళ్ళు ఓట్లు అడగం. ప్లస్ ఎక్కడి వ్యవస్థ అట్లనే ఉంది. మేము ఇన్ఛార్జ్ మంత్రి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాం. ఇప్పుడు ప్రజలకు సంబంధించి 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని సానుభూతి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, జూబ్లీహిల్స్ అభివృద్ధి మీద చర్చ చేద్దాం. మీరు 10 ఏళ్ళు చేసింది, మేము 2 సంవత్సరాలు చేసింది. ఈ 2 ఏళ్లలో కూడా కేవలం గత 2 నెలల నుంచే చేస్తున్నారు. అది కూడా ఎన్నికల కోసమే చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎన్నికల రాజకీయం టీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ చేయదు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఇచ్చినాం, ఇక్కడ కూడా ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం. ఉచిత బస్ ప్రయాణం రాష్ట్ర బస్సు ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. 200 యూనిట్లు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, మహిళలకు ఉచితంగా, వడ్డీ లేని ఓన్లీ చెప్పండి. ఎమ్మెల్యేలు ఒకవైపు తిరుగుతుంటే అభ్యర్థి మాత్రం ఒకవైపు తిరుగుతున్నారు. అభ్యర్థి మాత్రం ఒకవైపు వాళ్ళకి మాట్లాడతారు. స్ట్రాటజీ క్యాండిడేట్ ఫ్రీ. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ గా ప్రచారం బాధ్యతలు నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ మామూలు క్యాండిడేట్లే. ప్రధానంగా మీరు అభ్యర్థి పైన బీఆర్ఎస్ నేత కేసీఆర్ అన్నారు, ఒక రౌడీని నిల్చోబెట్టారు. మా అభ్యర్థికి పెద్ద ఆశీర్వచనం. ఆయన అన్న మాటను నవీన్ యాదవ్ బ్లెస్సింగ్. ఎందుకంటే నవీన్ యాదవ్ కేసీఆర్ గారు గుర్తించి రైట్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇక అందులో భాగంగా కాంగ్రెస్ మంత్రులు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. అండ్ ఇంతకు ముందే ఓటర్లను మంత్రి సీతక్క కలవడం జరిగింది. ప్రతి ఇంటికి తిరుగుతూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారి సమస్యలను కూడా మంత్రి సీతక్క అడిగి తెలుసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అటు పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన కూడా ముమ్మరంగా చర్యలు చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. జై నవీన్ యాదవ్.